ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చెర్ల జగిరెడ్డి ధ్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జగిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ స్థాయిలో వెన్నుపోటుకు 2 నెలలు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి కోనసీమ ముఖద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. నిరసనలో భాగంగా వివిధ సమస్యలకు సంబంధించి స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఇసుక, మట్టి దోపిడీ, లిక్కర్ మాఫియా, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ఎరువుల ధరల పెంపు, డిఎస్సి మోసాలతో అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం నయవంచన చేస్తుందని ఆరోపించారు. వారికి 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగ ప్రతి ఎగ్గొట్టినటువంటి అయితే ఈ రోజున మరి మెగా డిఎస్సీ అని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ పోస్టులను సైతం సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే 15 లక్షల రూపాయలకి అమ్మేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. మరి మీరు అడగొచ్చు ఏ రకంగా మాట్లాడారని అడిగితే మరి ఏదైతే కూటమి ప్రభుత్వం చెబుతోంది మేము క్రీడాకారుల్ని ప్రోత్సహించడం కోసం మేము పరీక్ష రాయకపోయినా కొంతమంది క్రీడాకారులకి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మరి మీరు క్రీడాకారులను ప్రోత్సహించేటప్పుడు పరీక్ష రాయని వారికి మీరు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఈ రోజు దుర్గా అనేటువంటి వ్యక్తి మరి ఏదైతే విలువిద్య ప్రదర్శించడంలో మరి నేషనల్ వైడ్ గోల్డ్ మెడల్ వచ్చినటువంటి క్రీడాకారుని మీరు ఏ రకంగా వదిలిపెట్టారో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. అలాగే మరి ఏదైతే జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 46 ఇచ్చి వారికి కావాల్సినటువంటి వారు పరీక్షలు రాయని వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చేసుకుని తర్వాత మళ్ళీ ఈ జీవోని క్యాన్సిల్ చేయడానికి జీవో నెంబర్ మరి 53 అలాగే జీవో నెంబర్ 56, 57 ఇచ్చి మరి జీవో నెంబర్ 23, 27 ఇచ్చి పాత జీవోలను మళ్ళీ రద్దు చేసి గేట్లు మూసే కార్యక్రమం చేస్తున్నారు. అటువంటి తరుణంలో ఈ రోజు ఎవరైతే నిరుద్యోగులు వారి జీవితాల్ని బలంగా పెట్టి చదువుకుంటున్న వారిని మీరు మోసం చేసి ఇంకా రాజీనామా చేయకుండా మీరెవరో మంత్రులు ఎవరో ప్రెస్ దగ్గర వచ్చి నిలబడేటువంటి దమ్ము లేక చంద్రబాబు నాయుడు గారికి సిబిఐ ఎంక్వైరీ విధించుకునేటువంటి శక్తి లేక ఇవాళ విద్యార్థుల్ని మోసగిస్తున్నారు. వారి భవిష్యత్తును మీ కబంధ హస్తాలతో వికలించేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మరి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నాకు పదవులతో నేను ఎంతసేపు మరి ప్రశ్నించడానికే పుట్టానని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు విద్యార్థులు ఆ రోజు మీ తండ్రి గారు ఎలా అయితే కానిస్టేబుల్ సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యారో అలాగే ఇవాళ విద్యార్థులు మరి చాలా మంది డిఎస్సీకి సెలెక్ట్ అవుతున్నారు. అటువంటి వారి ఆశల మీద ఈ ప్రభుత్వం మీరు మద్దతు ఇచ్చిన ప్రభుత్వం మరి నీళ్లు పోస్తూ వారిని నోరు మూయిచేస్తూ ఉంటే మీరు బాధ్యత కలిగినటువంటి మరి జనసేన నుంచి మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నాం. అలాగే ఇక మిగిలిన విషయాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన ఆడబిడ్డ హామీ 1,800 రూపాయలు, 1,500 రూపాయలు, 1,500 రూపాయలు, 1,800 మరి 18 సంవత్సరాల వయసు దాటిన మహిళలందరికీ ఈ యొక్క రాష్ట్రంలో ఇస్తానని చెప్పారు. మరి ఆ రకంగా మీరు మహిళలను బాకీ పడ్డారు. ఇప్పటికీ ఆ రకంగా 1 రూపాయి మరి వారికి జమ చేయలేదు. మీరు ఎందుకు రాజీనామా చేయరని మేము నిలదీస్తున్నాం. అలాగే ఏదైతే మరి